మన ఋషులు ఏం చెప్పారంటే మన సమస్యల్లో ఏంటి నామరూపాలు అన్నారు. నామరూపం అంటే ఏంటి? నామం అంటే ఆలోచన, రూపం అంటే మనకు ఎదురుగా కనపడుతున్నటువంటి వస్తువులు, మనుషులు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసులో నుంచి వస్తున్నాయి. అంటే మనసు అంటే ఏంటి? హార్డ్వేర్ ఏం కాదు. అందులో నుంచి ఆలోచనలు ఒకటే వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంటాయి ఆలోచనలు? మన జ్ఞాపకాలలో వస్తున్నాయి. మన జ్ఞాపకాలు ఎట్లా ఉన్నాయి? జస్ట్ అవి కలలు అంతే కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సెకండ్ దాటిందంటే జరిగిపోయింది కలే, అది ప్రస్తుతంలో ఉండదు కదా. అంటే ఆ జరిగిపోయిన వాటిలో నుంచే మనకు ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలను పట్టుకొని 24 గంటలు బాధపడుతూ ఉంటాము. ఆ తర్వాత ఏంటి? జరగబోయేది ఏంటి? నిద్ర లాంటి స్థితి అంటాడు. అంటే ఎవరికి ఏం తెలియదు. నిద్రలో మనకేమన్నా తెలుసా? భవిష్యత్తు కూడా అంతే తెలియదు. కాకపోతే మన చేతిలో ఉన్నదేంటి? ప్రస్తుతం. ప్రస్తుతం అంటే ఏదో కాదు, ఈ క్షణమే. ఈ సెకండ్ చెప్పటం అయిపోయిన తర్వాత జరిగింది కలే అవుతుంది. అందుకని ఈ క్షణంలో పోల్చుకోకుండా హ్యాపీగా ఉండమని చెప్పారు వాళ్ళు పాపం.